రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుతుంది. తాజాగా నిజామాబాద్లో కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో మాట్లాడుతూ స్మార్ట్ సిటీలను నామినేట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కల్వకుంట్ల కుటుంబంతో డీల్ మాట్లాడుకుని బకాసురుల లెక్క తింటున్నారని ఫైర్ అయ్యారు. హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ జోకులు వేస్తున్నారని, దమ్ముంటే ముస్లిం దేవుళ్లపై సెటైర్లు వేయాలి అని ఎంపీ అరవింద్ అన్నారు. మోడీ రావాలా అని అడిగిన మోడీ రాడు. మోడీ పైసలు పంపుతాడు, పట్టణాన్ని శుభ్రంగా పెట్టుకోండి అని పైసలు పంపుతాడు. ఆ పైసలు సద్వినియోగం చేసుకోవాలి. బకాసురుడు మింగినట్టు మింగితే మోర్లు సాఫ్ కావు. పొట్టోడా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కూడా నువ్వే. నీ బాధ్యత మోర్లు సాఫ్ చేసేది. మోడీ పైసలు పంపుతాడు. నువ్వు మోర్లు సాఫ్ చేస్తున్న జీతాలు కూడా చక్కగా ఇచ్చి మిడుపుతలేవు. ఏమనంటే తొండలు దొరకొడతా అంటాడు. తొండమూతోడు మూతి చూడు, తొండమూతిలోనే ఉంటది. తొండలు దొరకొడతా అంటాడు. తొండలు దొరకొట్టికే ముఖ్యమంత్రి అయినా నువ్వు. మోర్లు సాఫ్ చేసుడు అవుతున్నాయా అమ్మ? మోర్లు సాఫ్ అవుతున్నాయా? రోడ్లు ఎట్లా పాడైంది? రేపు వర్షాలు పడితే మోర్లు నిండిపోయి దోమలు వస్తాయి, డెంగ్యూ జ్వరాలు ఎవరికి వస్తాయి, చికెన్ గున్యాలు ఎవరికి వస్తాయి, వైరల్ జ్వరాలు ఎవరికి వస్తాయి. హాస్పిటల్ బీమా అనేది ఆరోగ్య బీమా ఉన్నదా? కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు ఇస్తుంది, ప్రతి సంవత్సరం ఇస్తుంది. అది మీకు అందుతుందా? ఎందుకంటే ఈ తలపండు వల్లగా ఈయన ఇక్కడ రాష్ట్ర వాటా పైసలు ఇస్తలేడు. దానికి జవాబు చెప్పరా అంటే ఇక్కడికి వచ్చి మీ ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు అని నన్ను గారు అని. ముఖ్యమంత్రి కాకంటే ముందేమో గుండు అంటుండే. ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది కదా, నేను తిడతాను భయం. పదవిలో ఉన్నాయి జరా, నన్ను ఏమనద్దని గారు నేను మర్చిపోను. నువ్వు నన్ను గుండను ఒకసారి. నేను 1,00,000 సార్లు పొట్టోడా అంట, తొండమూతోడా అంట. మోర్లు సాఫ్ చేయడానికి మోడీ రావాలా అని నన్ను అడిగిండు. మోడీ రాడు. మోడీ పైసలు పంపుతాడు, పట్టణాన్ని శుభ్రంగా పెట్టుకోండి అని పైసలు పంపుతాడు. ఆ పైసలు సద్వినియోగం చేసుకోవాలి. బకాసురుడు మింగినట్టు మింగితే మోర్లు సాఫ్ కావు. పొట్టోడా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కూడా నువ్వే. నీ బాధ్యత మోర్లు సాఫ్ చేసేది. మోడీ పైసలు పంపుతాడు. నువ్వు మోర్లు సాఫ్ చేస్తున్న జీతాలు కూడా చక్కగా ఇచ్చి మిడుపుతలేవు. ఏమనంటే తొండలు దొరకొడతా అంటాడు. తొండమూతోడు మూతి చూడు, తొండమూతిలోనే ఉంటది. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతుంది. శ్రీశైలంలో రేపటి నుండి ఈ నెల 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనుండగా భక్తులకు సకల ఏర్పాట్లు దేవస్థానం పూర్తి చేసింది. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యాంశాలు విషయానికి వస్తే శ్రీ స్వామివారి యాగశాల ప్రవేశంతో రేపు ఉదయం బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఎల్లుండి నుండి శ్రీ స్వామి అమ్మవార్లకు వివిధ వాహన సేవలు మరియు గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుండి ఈ నెల 18వ తేదీ వరకు భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. జ్యోతిర్ముడి శివస్వాములకు మాత్రమే ఈ నెల 12వ తేదీ వరకు, అది కూడా నిర్ణీత వేళల్లో స్పర్శ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. శివస్వాములు భక్తుల రద్దీ దృష్ట్యా 40 లక్షల లడ్డూలు అందుబాటు ఉంచనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతుంది. శ్రీశైలంలో రేపటి నుండి ఈ నెల 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనుండగా భక్తులకు సకల ఏర్పాట్లు దేవస్థానం పూర్తి చేసింది. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యాంశాల విషయానికి వస్తే శ్రీ స్వామివారి యాగశాల ప్రవేశంతో రేపు ఉదయం బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఎల్లుండి నుండి శ్రీ స్వామి అమ్మవార్లకు వివిధ వాహన సేవలు మరియు గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుండి ఈ నెల 18వ తేదీ వరకు భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. జ్యోతిర్ముడి శివస్వాములకు మాత్రమే ఈ నెల 12వ తేదీ వరకు, అది కూడా నిర్ణీత వేళల్లో సర్వదర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. శివస్వాములు భక్తుల రద్దీ దృష్ట్యా 40 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు చెబుతున్నారు.